హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఫెన్స్ సంస్థలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ప్రభుత్వ డిఫెన్స్ సంస్థలు మనకు 1200 పైగా పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకు హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకు జాబ్ లొకేషన్ కూడా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తెలంగాణ మనకు హైదరాబాద్లో 2 సెంటర్లు అయితే మనకు జాబ్ లొకేషన్ తీర్పున అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే డిఫెన్స్ సంస్థల జాబ్ చేయాలి, అది కూడా మనకు ఏపీ అండ్ తెలంగాణలకు దగ్గరైనటువంటి హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళకు ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ అండ్ ఎగ్జామ్ సెంటర్ మొత్తం కూడా మన స్టేట్లోనే ఉంటాయి అనమాట. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, పూర్తి డీటెయిల్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కొంచెం స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 ఇయర్ వాడి తీస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ సంస్థలో మనకు ఇది డిఫెన్స్ సంస్థ అనమాట. 1200 పైగా పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. అయితే ఏపీ అండ్ తెలంగాణ వరకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయంటే కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు ఆర్డినరీ ఫ్యాక్టరీ మెదక్ తెలంగాణలో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు జాబ్స్ అనేది. అండ్ డెవలప్మెంట్ సెంటర్ మెదక్ తెలంగాణలో మనకి అవుతుందో అక్కడ కూడా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతే ఈ 2 సెంటర్స్లో మీకు జాబ్ పోస్టింగ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ అయితే చేయండి బ్రదర్. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ముందు ఇంపార్టెంట్ డేట్స్, ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అని నేను మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. డేట్ చూసుకుంటే జూలై 11, 2026 మార్నింగ్ 10 గంటల నుండి స్టార్ట్ అయిందనమాట. అంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. బట్ ఎవరు కూడా తెలియదు ఇంతవరకు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 25, 2026 midnight 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ప్రతి చూసుకున్నట్టయితే ముందుకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు అండ్ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 33 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు సీనియర్ మేనేజరు, డిప్యూటీ మేనేజరు, జనరల్ అండ్ అడిషనల్ జనరల్ మేనేజరు ఏవైతే ఉన్నాయో ఇవి 18 నుండి 65 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మీకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే దీనిలో మనకు 2 types ఉన్నాయన్నమాట. ఒకటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇంకొకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 1005 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 205 పోస్టులు ఏమో భర్తీ చేస్తున్నారు, 208 పోస్టులు అనేది. ఇక్కడ మీరు ప్రతిదీ చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను మనకు అన్నీ కూడా జూనియర్ టెక్నీషియన్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు యూనిట్ కూడా చూసుకోవచ్చు, ఏ యూనిట్లో మనకు వేకెన్సీ ఉన్నాయి, ఏ కేటగిరీ ప్రతిదీ. ఇక్కడ మనకు జూనియర్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 32, 52 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 40 అండ్ 29. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రో ప్లాటర్ అన్నమాట, తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ జనరల్ వచ్చేసి మనకు ఫిట్టర్ జనరల్ కూడా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఏ యూనిట్లో ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మెదక్ వచ్చేసి ఏ ట్రేడ్ అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ యూనిట్ అనేది. ఇట్లా చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట నాన్ ఎగ్జిక్యూటివ్కి. ఇక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్, జూనియర్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్, హ్యూమన్ రిసోర్స్ అండ్ మెకానికల్, మెటలాలజీ, అఫీషియల్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇట్లా మనకు చాలా రకాలు ఉన్నట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి మీకు ఏ దానికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దానికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు శాలరీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎవరు సెలెక్ట్ అవుతారు, ఏ ట్రేడ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించిన బేసిక్ పే అండ్ శాలరీ మొత్తం కూడా జూనియర్ టెక్నీషియన్కి బేసిక్ పే 21,000 ఉంటే అన్ని ఎల్ఎస్ క్లబ్ ఉంటే మీకు 25,000 ప్లస్ మనకు ఐడిఏ అంటే మీకు ఓవరాల్ మీకు 32,000 ప్లస్ అయితే వస్తుంది అనమాట శాలరీ అనేది. అండ్ జూనియర్ మేనేజర్కి వచ్చేసి 34 ప్లస్ వస్తుంది, అంటే మనకు 34 అంటే 40 ప్లస్ వస్తుంది అన్నమాట. అసిస్టెంట్ మేనేజర్కి 45,
అండ్ డిప్యూటీ మేనేజర్కి 55,000 అబోవ్, సీనియర్ మేనేజర్కి 76,000 అబోవ్, ఇక డిప్యూటీ జనరల్ మేనేజర్కి 87,000 అబోవ్, ఇక అడిషనల్ జనరల్ మేనేజర్కి 1,08,000 అబోవ్ అనమాట. అండ్ కన్సల్టెంట్కి వచ్చేసి మనకు 1,30,000 అబోవ్ వస్తే మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు కొన్ని మంచి లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలు. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి వచ్చేసి మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేస్తారు కొన్ని పోస్టులకు అయితే ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జనరల్, అడిషనల్ జనరల్ అండ్ కన్సల్టేషన్ ఈ పోస్టులకు నో రైటింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక రిమైనింగ్ పోస్టులు కదా, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, జూనియర్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, డిప్యూటీ మేనేజరు ఈ పోస్టులకు మాత్రం ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇది కూడా మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అయితే ఉంటుంది. పార్ట్ ఏకి వచ్చేసి మనకు 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. జనరల్ పేపర్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 10, రీజనింగ్ ఎబిలిటీ 10, కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 10 క్వశ్చన్లు, ఓవర్ మనకు 50 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ టైమింగ్ మనకు 2 hours అనమాట పార్ట్ ఏకి. ఇక నెక్స్ట్ మనకు పార్ట్ బిలో వచ్చేసి మనకి ఏంటంటే జూనియర్ టెక్నీషియన్ వాటి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్టులు మీకు 50 క్వశ్చన్లు వస్తాయి. ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ కానీ డిప్యూటీ మేనేజర్ కానీ ఈ పోస్టులకు వాటి రిలేటెడ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. మీకు ఓవర్లో 100 మార్కులకి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి దీనికి వచ్చేసి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నో నెగిటివ్ మార్కింగ్. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని పోస్టులకు ట్రే టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి ట్రే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, జూనియర్ కానీ అసిస్టెంట్ కానీ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ మనకు సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ వాటికి వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయకుండా ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అదేవిధంగా మనకు రైటింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మీకు ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏపీ అండ్ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటుందని. ఇక్కడ చూసుకోండి, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, జబల్పూర్, నాగ్పూర్, పూణే, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా అండ్ కాన్పూర్. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్ పెట్టుకోవచ్చు. అండ్ ఏపీ వాళ్ళు కొంతమందికి బెంగళూరు కూడా దగ్గర కాబట్టి బెంగళూరు కూడా మీరు ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసేటప్పుడు. కాబట్టి మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్లకు మాత్రమే 300 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. ఈ 300 అనేది కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చూసుకోండి, ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదా, ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ట్రే టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్టులకు ట్రే టెస్ట్, కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు మన సబ్స్క్రైబర్స్కి చాలామంది యూజ్ఫుల్ అయ్యే పోస్ట్ మాత్రం చెప్తాను. ఇక్కడ జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి 10th క్లాస్ ఉండాలి, ప్లస్ వాటితో పాటు మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓన్లీ 10th క్లాస్ ఉంటే నాట్ ఎలిజిబుల్, 10th పాటు ఐటీ అయితే ఉండాలి. ఐటీ వచ్చేసి ఇక్కడ మీరు ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఎలక్ట్రోప్లాటర్ కానీ, ఫిట్టర్ కానీ, ఫర్గెట్ అండ్ హీటర్ ఏదైతుందో వాటి కానీ ఇక్కడ మనకు కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఈ ట్రేడ్లో ఏదో ఒక ట్రేడ్లో మీ ఇక్కడ పోస్ట్ ఉంటే కానీ అంటే ఐటీ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ మేనేజర్ పోస్టులకు వచ్చేసి మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఈ పోస్టులకు మీకు బీఈ కానీ, బీటెక్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇక మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్ వచ్చేసి మనకు కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. మనకు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వీటికి వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ మీరు బీటెక్లో ఏవైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటారో సంబంధించినటువంటి డిసిప్లిన్స్లోన ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. వీటిలో ఏదో ఒక దానిలో మీరు చేసింటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి వచ్చేసి మనకు ఫిక్స్డ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకైతే భర్తీ చేస్తున్నారు, పర్మనెంట్ దగ్గర అయితే కాదు. ముందుగా వచ్చేసి మనకు ఇనిషియల్ పీరియడ్ మనకు 1 year అయితే ఉంటుంది, తర్వాత మనకు 3 years వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకు 4 years మాత్రమే మనం అయితే జాబ్ అయితే చేస్తాము. అండ్ ఈ 4 years తర్వాత మన జాబ్ పర్మనెంట్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేం. బట్ కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ కంటిన్యూ చేయని పక్షాన మీకు సర్టిఫికేట్ ఇది ఇస్తారన్నమాట, మనకు అక్కడ జాబ్ చేసినట్టు. అది ఉండడం వల్ల ఏంటంటే మనకు నెక్స్ట్ ఏదైనా మంచి ఆపర్చునిటీ మీకు ప్రయారిటీ ఇస్తారన్నమాట. కాబట్టి మీరు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.